వీరికి కలిసి వస్తున్న అమావాస్య. ఈ రాశుల ఇంట ఇక కనకవర్షమే కూడా. ఈ అమావాస్య నుండి జీవితంలో సమస్యలన్నీ కూడా తొలగిపోయి కొన్ని రాశుల వారికి వారింటిలో సిరుల తల్లి శ్రీలక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఆ ఇంటిలో కనకవర్షం కురుస్తుంది. తులారాశి వారికి శుక్రుడి సంచారం వలన ఆర్థికంగా కలిసి వస్తుంది. ఈ రాశివారు చాలా డబ్బు సంపాదిస్తారు కూడా. వ్యాపారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ కాలం కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది. బంగారం, వెండి లేదా రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేవారు అత్యధిక ఆర్థిక లాభాలను పొందుతారు. తులారాశి వారికి శుక్రుడి సంచారం వలన ఆర్థికంగా కలిసి వస్తుంది. ఈ రాశివారు చాలా డబ్బు సంపాదిస్తారు. అన్ని రకాలుగా వీరికి కలిసి వచ్చే కాలం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి శుక్రుడి సంచారం అదృష్టాన్ని తీసుకొస్తుందనే చెప్పాలి. దీనివలన వీరికి సంపద రెట్టింపు అవుతుంది. చాలా రోజుల నుంచి వసూలు కాని మొండి బాకీలన్నీ కూడా వసూలవుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆర్థిక పురోగతి కూడా ఉంటుంది. కొత్త వ్యాపారాలు చేసే అవకాశం కూడా కలదు. ఈ కర్కాటక రాశి వారికి అదృష్టాన్ని తెచ్చేదిగా ఈ అమావాస్య నుండి వీరికి సూచించబడింది. వీరు చేస్తున్న అన్ని పనులలో కూడా విజయాన్ని సాధిస్తారు. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారికి అమావాస్య రోజు నుండి చాలా బాగుంటుంది కూడా. ఆస్తులన్నీ పెరిగిపోతాయి. ఉద్యోగం చేసేవారు మీ పై అధికారితో మన్ననలను పొందుతారు. ప్రశంసలను కూడా అందుకుంటారు. విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఆనందంగా గడుపుతారు కూడా. సింహరాశి వారికి అమావాస్య నుండి వీరికి ఇప్పటి వరకున్న ఆస్తులన్నీ కూడా రెట్టింపుగా ఇంకా ఆస్తుల్ని కూడా కూడబెడతారు. ఇంటా బయట వీరికి పూర్తి సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.